నేను ఒక దగ్గర చదివా. అంటే మనిషి జన్మెత్తాలంటే చాలా పుణ్యం చేసి ఉండాలి అంటారు. అట్ ద సేమ్ టైం మనిషి ఒకసారి మరణించిన తర్వాత తిరిగి మనిషిలాగా పుట్టడానికి ఏదైనా చిన్న పాపం చేసినా మళ్ళీ జన్మంటూ ఉంటది. లేదు జన్మంతా చక్కగా ఉన్నాడు, ఎవరిని బాధ పెట్టకుండా ఉన్నాడు, అప్పుడు మరో జన్మ ఉండదు అంటారు. దీనికి మీరేమంటారు? మానవ శరీరంకి మాత్రమే అనుభవాలు. ఈ పశువు సంపదలన్నీ పరమాత్ముని ఆజ్ఞ. దేవులతో మాట్లాడుకుంటాయి అవి, పంచభూతాలతో ఆడుకుంటాయి అవి. ఆడుకోలేనివాడు, మాట్లాడుకోలేనివాడు మనిషే. నీ కర్మలని నీవే ఈ శరీరంతో చేస్తే ఈ శరీరంతోనే పుట్టాలి. పుణ్యం చేసినా పుట్టాలి, పాపం చేసినా పుట్టాలి. అట్లా 84 సార్లు పుట్టాలి. ఆ 84 సార్లు నీ జన్మ ఉన్నది. 7 జన్మలు ఉన్నాయి భార్యాభర్తలకి, 7 జన్మలు వివాహ జీవితానికి, దాంపత్య జీవితానికి. 84 జీవితాలు మాత్రం నువ్వు అత్తలాగా కావచ్చు, కొడుకులాగా కావచ్చు, నువ్వు మామలాగా కావచ్చు, తాతయ్యలాగా పుట్టచ్చు. నీవు ఇలా 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 పుడతావు. నీ జన్మ జీవ ప్రక్రియ 84 సార్లు అవుతుంది. ఉదాహరణకి మీరు కుక్కను చంపారనుకోండి, నువ్వు వచ్చే జన్మలో కుక్కవై పుట్టవు. అర్థమైందా? ఆ కుక్కను కొట్టినప్పుడు పడ్డదిగా బాధ, ఎక్కడైతే కొట్టావో గుండెకాన్నో నెత్తికన్నో కరెక్ట్గా నీకు అక్కడ తగిలే దెబ్బకి అది గుర్తుకొస్తుంది. అలా పుట్టించుకోవడం ఆయన డ్యూటీ. అది శిక్షలు బలంగా వేస్తాడు. మహాముఖ్య అంటే చాలా స్పష్టంగా ఉంటాయి. ఆయన కళ్ళే తెరుస్తలేడు, మిగతా అందరికీ తెరవాల్సిన అన్ని తెరిపిస్తున్నాడు. జ్ఞాననేత్రాలు చాలా ముఖ్యమైనవి. గరుడ పురాణం ఆత్మలకే శిక్షేసే మహాభాగ్యం కలిగిన మహాశాస్త్రం అమ్మ మనది. మానవ శరీరాలకి ఎన్ని శిక్షలు పడతలేవు బాగా గమనించండి. ఊపిరి లేకుండా 9 నెలలు నేను కడుపులోనే పెట్టగలిగాడు అమ్మ ఆయన. గాలి లేకుండా ఇప్పుడు 1 నిమిషం ఉండలేము మనం. 9 నెలలు గర్భంలోనే పెట్టిండంటే మహాముక్కంటే ఆయన కంటే వ్యూహం వేయగలమా తల్లి మనం? ఒక్కసారి ఆలోచించు నువ్వు. రక్తపు మాంసపు ముద్దలు తింటే బతికిన ఈ శరీరం, ఈ మానవ శరీరం ఎక్కడి నుంచి ఆమెను అపవిత్రత చేస్తుంది? ఆమె అపవిత్రం అని అనుకున్న ఆ పవిత్రతనే మనం తినే బతికాముగా, మరి ఎక్కడిది? కాబట్టి ఏంటంటే ఇది కొంచెం వెరీ డీఫెస్ట్గా పోవాల్సినవి. కుక్కలాగా అయితే కుక్కలాగా పుట్టరు. ఈ మధ్య ఒక తల్లి వచ్చింది, గత జన్మలో సగం పాము, నెక్స్ట్ జన్మలో ఆవిడ రాణి, ఇప్పుడు వచ్చేసి ఇంకొక అమ్మాయిలాగా పుట్టిందంట. ముమ్మాటికే అబద్ధం. ఆవిడ పుట్టింది చేసింది మానవ శరీరమే. మానవ శరీరంతో తప్పితే ఏ శరీరంతో పుట్టే హక్కే లేదు అసలు. పాములాగా పుట్టినవాడు పాములాగే పుట్టాలి, కుక్కలాగా పుట్టినవాడు కుక్కలాగే పుట్టాలి. ఇప్పుడు నీవు ఒక పాపం చేసావు తల్లి, మరి అనుభవించడానికి ఈ రక్తంతో పుడితేనే నీ పాప ప్రాయశ్చితం అవుతుందా, లేకపోతే నువ్వు సడన్గా గుర్రం అయితే అవుతుందా? ఓవరాల్ ఇప్పుడు మీరు ఒక యాంకర్ కాబట్టి ఇప్పుడే వచ్చిన ప్రశ్న. ఇప్పుడు మీరు ఒక పుణ్యం చేసి ఒక పాపం చేసి దానివల్ల 100 మంది బాధనో బాగుపడడమో జరిగితే మీరు ఈ శరీరం నుంచి వచ్చిన ఆధిపత్యం వాళ్ళతోనే ఆ పాప ప్రాయశ్చిత్తమ్మ లేకపోతే ఆ పుణ్య ఫలితం తీసుకోవడం జరుగుతుందా? మీరు టక్కున చనిపోయి వచ్చేసి ఒక గుర్రంలాగా అయితే జరుగుతుందా? సేమ్ జన్మ ఉండదు. సేమ్ కదా. అంటే రక్తానికి విలువ ఉన్నట్టే కదా. మరి అంత చిన్న లాజిక్ ఆ అమ్మాయి ఎలా మర్చిపోయి శివరుద్ర నాగసాధువు గారు ఒక జన్మలోనే పుడితే వాళ్ళు అలాగే పుడతారంట అని చెప్పేసేసి అబద్ధాన్ని నిజం చెప్పుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు వాళ్ళు. అర్థమైందా అమ్మ? నేను చెప్తున్న వర్షన్లా నిజం ఉన్నది కదా, అది ఎప్పటికైనా గెలిపిస్తుందని నా ఆలోచన. పాములాగా పుట్టిన వాళ్ళు మరి పాములాగా పుట్టకపోతే మరి నువ్వు పెట్టిన విగ్రహాలు లేకపోతే నువ్వు చేస్తున్న ఆరాధనలకి విలువేలా వస్తుంది? హూ ఆర్ యూ? అర్థం చేసుకోండి. నీవు నీ వంశంలో నుంచి వచ్చిన వాడివైతేనే నీ అనువంశానికి విలువ, నీ ముని మనవలకి విలువ. అంతేగా తల్లి. పోలిక, దాని పోలిక అవసరం కదా. మరి ఇప్పుడు ఊరికే నాలుక ఇలా అంటుంది అంటే బయటికి అంటుంది నాలుక అంటే పాము అని రుజువు చేసుకుంటారా? మానవ శరీరం పాము కాగలదా? అసలు అవుతుందా? కాదు. చలనం చాలా ముఖ్యం, రక్తం చాలా ముఖ్యం. వాళ్ళు అంటున్నారు, సందర్భం వచ్చిందని చెప్తున్నా. మీరు కూడా ప్రశ్న అడిగారు కాబట్టి మానవ శరీరమే మళ్ళీ మానవ శరీరం అవుతుంది. భిక్షాటకుడు కావచ్చు, లేదా ప్రపంచానికి కుబేరుడు కావచ్చు. అంతే. అంతకు మించి నీవు అనుకున్న తరుణాలు రావు తల్లి. అంత లేదు అలాగా. కొంతమంది అంటారు మూర్ఖం, హేతువాదులు ఉన్నారే కలియుగంలో.